దర్భలను ధరించకుండా జపం చేసేటటువంటి వాడు కూడా గ్రహణము పురాణములు ఇటువంటి కాలంలో దర్భలు ధరించిన వాడు కర్మభ్రష్టుడు అవుతాడు. అందుకనే పురాణం తినేటప్పుడు దర్భ చేతికి ఇచ్చేవారు, గ్రహణం వచ్చినప్పుడు ఇంట్లో దర్భలు వేసేవారు, జపం చేసేటప్పుడు దర్భ ఇచ్చేవారు. కానీ కలియుగ మానవులకు ఒక వరం ఇచ్చాడండి. దర్భలు దొరకకపోతే ఆ సంధ్యావందనం వ్యర్థం కదా, ఆ పురాణ శ్రవణం వ్యర్థం అవుతుంది కదా, జపం వ్యర్థం అవుతుంది కదా. కానీ వ్యర్థం అవ్వకుండా సార్థకం అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే శ్రీ గురుభ్యో నమః. అందుకనే ప్రారంభంలో శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. గురుధ్యానము చేసినంత మాత్రం చేత నిరంతరం దర్భధరించిన పుణ్యం పొందుతాడు. ఏ కారణం చేతనైనా తద్దినాల్లోనో ఇంకో యజ్ఞంలోనో దురదృష్టవశాత్తు దర్భలు దొరకకపోతే, ఈ పవిత్రాలు పెట్టుకునే అవకాశం పితృకార్యంలో దొరకకపోతే, లేక యజ్ఞాల్లో దర్భలు దొరకకపోతే, అప్పుడు శ్రీ గురుభ్యో నమః అని ముమ్మారు అనుకుంటే వాడికి ఆ దోషం పూర్తిగా పోయి దర్భలు ధరించిన పుణ్యం వస్తుంది. గ్రహణం వచ్చినప్పుడు ఇంట్లో దర్భలు వెయ్యాలి, దర్భ దొరకకపోతే అప్పుడు ఇల్లంతా కలదిరుగుతూ గురుభ్యో నమః అనుకోవాలి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః అనుకుంటే చాలు, వాడు నిత్యము దర్భను ధరించిన పుణ్యం పొందుతాడు.